హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం చాలా మంత్రయోగాలు తంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా అధికార వశీకరణ, రాజవశ్య మంత్రములు కూడా అందించేందుకు రత్నశ్రీ మీ ముందుకు వస్తుంది. ఇప్పుడు చెప్పబోయే మంత్రము రోజుకి 16 మాలలు 16 రోజులు జపం చేయాలి, లేదా రోజుకి 12 మాలలు 22 రోజులు జపం చేసి తర్వాత ఏ అధికారి వలన మనకు పని అవుతుందన్నా, లేక ఏ మంత్రి లేక ఇతర రాజయోగంలో ఉండేవారు వారి వద్ద మనకి పని ఉంది, ఆ పని ఎలాగైనా సరే చేయించుకోవాలి, అతి శీఘ్రంగా చేయించుకోవాలన్నప్పుడు ఈ రాజముఖి వశీకరణ చాలా వరకు దివ్యంగా పనిచేస్తుంది. ప్రాక్టికల్ మంత్రము. ఈ మంత్రము ఎవరినైతే ముందుగా మనం ముందు చెప్పే విధానంగా మంత్రజపం పూర్తి చేసుకున్న తర్వాత, అనగా ఇష్టదేవతారాధన కులదేవతారాధన పూర్తి చేసుకుని ఈ మంత్రమును శుచి శుభ్రతలు పాటిస్తూ జపం చేయవలసి ఉంటుంది. ఎర్రని వస్త్రములు, ఉత్తరాభిముఖము, రక్తచందనపు మాల శ్రేయోదాయకం. దివ్యాత్మ స్వరూపులారా, ఈ మంత్రమును పురస్కరణ విధులు గావించిన వారికి రాజయోగం కూడా సిద్ధిస్తుందని శాస్త్రములు వచిస్తున్నాయి. జనులను ఆకర్షించి తానే రాజుగా మారే యోగ్యత కూడా కల్పిస్తుందని శాస్త్రములు వచిస్తూ ఉన్నాయి. ఈ రాజముఖి వశీకరణ మంత్రములలో చాలా ప్రతిష్ఠితమైనది. చాలా మంది గురువులు ఈ మంత్రమును ప్రముఖంగా వినియోగించే మంత్రము. ఈ మంత్రముతో ఎవరి మీద మనం ప్రయోగించాలనుకుంటున్నామో, అంటే ఏ అధికారి వలన మనకి పని ఉంది అనుకుంటున్నామో, ఉదయం అతనిని మననం చేసుకుంటూ ఈ మంత్రమును ఒక 10 మాలలు జపం చేసి అతని వద్దకు వెళ్తే ఆ పని అతి శీఘ్రంగా నెరవేరుతుంది. అదే ప్రకారంగా ఇదే మంత్రము చెబుతూ 8 సార్లు దోశతో నీళ్లు పట్టుకొని మంత్రం చెబుతూ ముఖం కడుక్కొని వెళ్ళడం వలన కూడా మనం అందరి వద్ద మన్ననలు పొందుతూ జనాకర్షణ కలిగి సమాజంలో గౌరవప్రదంగా జీవనమును కొనసాగించగలం. అదే ప్రకారంగా ఎవరి పేరు చెబుతూ ఈ మంత్రము చెబుతూ ముఖం కడుక్కొని, అనగా దోశల్లో నీళ్లు పట్టుకొని ఈ మంత్రం చెప్పి ఆ నీటితో ఎవరి పేరు చెప్పి ముఖం కడుక్కుంటామో వారు తప్పక వశమవుతారా అని శాస్త్రం వచిస్తూ ఉంది. ప్రసంగములు వినండి, అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వబడి ఉన్నది, మొత్తం వినండి. మీకు ఏ విధానము అనుసరణీయము, యోగదాయకము మరియు సహజం అనిపిస్తుందో ఆ విధానాన్ని అనుసరించి మీ కోరికలను తీర్చుకోవడంతో పాటు మీ మనస్కామ్యములను నెరవేర్చుకోవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు మంత్రము. ఓం నమో భగవతే రాజముఖి దృశ్యముఖి స్వాహ. మంత్రం మరోసారి. ఓం నమో భగవతే రాజముఖి దృశ్యముఖి స్వాహ. మంత్రం మరోసారి. ఓం నమో భగవతే రాజముఖి దృశ్యముఖి స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, ఏ మంత్రమైనా వాచక జపమే చేయాలి. మానసిక ఉపాంశ జపం పనికిరాదు. వాచక జపం అని బిగ్గరగా చెప్పవలసిన అవసరం లేదు. మనం జపం చేస్తున్న మంత్రము మన చెవికి వినిపిస్తే చాలు. అదే ప్రకారంగా మీరు సుస్నాతులై ఉంటూ శుచి శుభ్రతలు పాటిస్తూ హైందవ సనాతన ధర్మ విధానాలను అనుసరిస్తూ ఆవశ్యకత కలిగిన మంత్ర ఉపాసన మాత్రమే చేస్తూ మన ఇబ్బందుల నుండి బయటపడి ఎవరైతే మన జీవితం నాకు అవసరమో వారిని మంత్రముల ద్వారా లేక సాధనముల ద్వారా వశ్యపరుచుకొని మన యొక్క పనులను ధర్మబద్ధంగా నెరవేర్చుకోవడంతో పాటు తగు విధంగా జీవితమును చక్కదిద్దుకునేందుకు ఈ మంత్రములు చాలా వరకు ఉపకరిస్తాయి. ఏం చేసినా ధర్మబద్ధంగా చేయాలి. మీరు ముందు డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఓపెన్ చేసి మంత్రములన్నీ వినండి, అవగాహన పెంచుకోండి. మీ ఆవశ్యకతను అనుసరించి మీ అవసరమును తీర్చగల మంత్రమును జపం చేసి మీ సమస్యలకు మీరే పరిష్కారం చేసుకోవాలని ఆశిస్తూ, అప్పటికి కూడా మీకు ఫలితములు సుస్పష్టం లేనప్పుడు మాతో సంప్రదించగలరని చెబుతూ, హైందవ సనాతన ధర్మరసులు మన కోసం అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన ఆచారాలలో పూజలలో ఉన్న మర్మ రహస్యాలను విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ నిఖిలానంద సాగర్ మహారాజ్.